ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీయసెస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రీ బస్సులో మా మొదటి ప్రయాణం ఎక్కడికి అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కుతున్నాం, అందుకని చెప్పేసి ఆగం అవుతున్నాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మాకు ఒకటే బస్సు ఉంది. మార్నింగ్ 9కి వస్తే మళ్ళీ ఈవినింగ్ 5కి వస్తుంది. ఈ బస్సు మిస్ అయితే మళ్ళీ ఆటోకి వెళ్ళాలి డబ్బులు పెట్టుకొని. అందుకని చెప్పేసి బస్సు వచ్చే వరకు రెడీ కావాలని చెప్పేసి ఆగం పిల్లల్ని ఇప్పుడే స్కూల్కి అయితే పంపించిన. అసలు బట్టలు విండకుండా అయిపోతుండే, కానీ బట్టలు నానబెట్టినా ఆగం బట్టలు విండినా బౌల్ అయితే తోవడం లేదు. మరి అట్లనే ఉన్నాయి. అయితే ఇక రెడీ అవ్వాలి. చూడండి, తలస్నానం చేద్దామని చెప్పేసి రెడీ అవుతున్నా. వీడియో మొత్తం కంపల్సరీ చూడండి, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా రెడీ అయినాం. నేను ఇంకొక ఆమె పోతానా ఎవరనేది షేర్ చేస్తా. ఆల్రెడీ బస్ వచ్చింది, కరెక్ట్ 9కి వచ్చింది. నేను బట్టలు ఎండేలే బోల్డవులే రెడీ అయితే వెళ్తున్నాం. చూడండి, బస్సులో పోవాలంటే మెయిన్ ఆధార్ కార్డ్ అయితే పెట్టుకున్నా. ఎక్కడికి వెళ్తామనేది వీడియో మొత్తం చూడండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే జస్ట్ మిస్ అయితే బస్సు మిస్ అవ్వు. ఎందుకంటే రెడీ అయ్యి బయట నిల్చున్నాం. బస్సు అటు సైడ్ పోయి ఒక పావు గంటకు అట్లా వస్తుంది అన్నమాట. నేను మాస్క్ మర్చిపోయినా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిన. బస్సు ఆల్రెడీ వాకిట్లోకి వచ్చింది. మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు వేసుకొని ధనాధన్ మాస్కులో ఏం లేదు, ఒకటే ఊరికొచ్చాడు. అందరూ చూసి షాక్ అయ్యారు అన్నమాట. వచ్చి కూర్చొని టికెట్ అయితే తీసుకున్నాం. చూడండి, 0 టికెట్ తీసుకొని బస్సులోనైతే ఇప్పుడు జర్నీ చేస్తున్నాం. ఇక్కడ దిగినాం ఫ్రెండ్స్. కొంచెం మేము వెళ్ళే ప్లేస్కు కొంచెం ముందు ఆపిల్లట, అందుకని చెప్పేసి స్టేజ్ ఉన్న కానీ దిగాలన్నట. అందుకని ఇక దిగి కొంచెం దూరం నడుచుకుంటూనైతే వెళ్తున్నాం రోడ్డు మీద. టికెట్ అయితే అట్లనే పట్టుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. 0 టికెట్ అన్నట్టు కొట్టిల్లు. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చేసినాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి టెంపుల్కి వెళ్దాం, ఎట్లయినా ఫ్రీ బస్సులే కదా అని చెప్పేసి అనుకున్నాం. పిల్లలకి హాలిడే ఉంటే వాళ్ళని కూడా తీసుకుపోదాం అనుకున్నాం, కానీ వాళ్ళకి ఇవాళ హాలిడే లేదు. అందుకని చెప్పేసి మేము ఇద్దరం వెళ్ళినాం. అయితే విలేజ్లో అనుచట్ కొబ్బరికాయ కొనడం మర్చిపోయింది, అందుకని చెప్పేసి ఇక్కడ తీసుకుంది. అయితే ఆమె చిన్న కొబ్బరికాయ నాకు కొట్టరాదని చిన్న కొబ్బరికాయ ఏరుకుంటే ఆమె తీసి పెద్ద కొబ్బరికాయ పెట్టింది ఫ్రెండ్స్. నేను ఏరుకునేది పెట్టమంటే గది ఎందుకు పెట్టినామంటే, మీరేమన్నా కొడతాలో లోపల, మిమ్మల్ని ఎవరు కొట్టనియరు, కానీ ఏదో ఒకటి తీసుకోవాలంటే ఇక పెద్దదే పట్టుకొని వచ్చినాం. చూడండి, ఫస్ట్ అయితే 1000 స్తంభాల గుడికి వచ్చినాం అన్నమాట. మా ఊరి నుంచి వెళ్ళి డైరెక్ట్ వరంగల్కి బస్సు ఉంటుంది. మా వరంగల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది అన్నమాట 1000 స్తంభాల గుడి. అందుకని చెప్పేసి ఆ బస్సు ఎక్కడ దిగినాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఈ టెంపుల్కి రాక చాలా అంటే చాలా రోజులు అవుతుంది. ఒకటి మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఏ టెంపుల్కైనా వెళ్ళాలి అంటే మేమైతే 1000 స్తంభాల టెంపుల్కి వచ్చినాం. మళ్ళీ నెక్స్ట్ మా హనీ అన్నప్రాసన్న అప్పుడు భద్రకాళి టెంపుల్లో అన్నప్రాసన్న చేసి ఇక్కడికి కూడా వచ్చి చూసి దర్శనం చేసుకొని వెళ్ళినాం అనమాట. ఇక అప్పుడు వెళ్ళినాం, మళ్ళీ వెళ్ళలేదు. చాలా అంటే చాలా మార్పులే ఉన్నాయి. మేము వచ్చే వరకే చాలామంది వచ్చిళ్ళు ఫ్రెండ్స్. ఇంకా మేము వచ్చినాక, మేము దర్శనం అయిపోయాక బయటకు వచ్చే వరకు చాలామంది వచ్చిళ్ళు. ఎందుకంటే ఈరోజు వైకుంఠ ఏకాదశి అని చాలామంది వచ్చారు. మళ్ళీ పిల్లలను కూడా ఇట్లా తీసుకొస్తారు, అట్లా తీసుకొచ్చిళ్ళు అన్నమాట. మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ కాళ్ళు ఎక్కడ కడుక్కోవాలని చెప్పేసి అనుకుంటా వచ్చినాం. ఇక్కడనైతే ఒక బోరింగ్ కనబడింది. ఇక్కడనైతే ఎవరి బోరింగ్ వాళ్ళే కొట్టుకుంటూ కాళ్ళు కడుక్కొని మీద నీళ్ళు చల్లుకున్నాం అన్నమాట. నీళ్ళు చల్లుకొని ఇప్పుడైతే లోపలికి టెంపుల్కి వెళ్తున్నాం. ఇదంతా 1000 పిల్లర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంతా అటు ఇటు కూలి కొంచెం ఖరాబ్ అయింది. మళ్ళీ ఇప్పుడైతే వీటిని మంచిగా రిపేర్ చేస్తున్నారు. చూడండి, ఫస్ట్ మెయిన్ టెంపుల్ అయితే ఇది. ఇందులో శివుడు ఉంటాడు అన్నమాట, పెద్ద శివలింగం ఉంటుంది. ఇక్కడ నుండి ఫస్ట్ అయితే ప్రదక్షిణ చేద్దాం అనుకుంటే ఇక్కడ నంది ఉంటుంది. వర్షం సినిమా చూస్తే మీకు చూసే ఉంటారు. వర్షం సినిమా ఇక్కడ తీసిరన్నమాట. ఒక పాట ఉంటుంది కదా, ఆ పాటను అయితే ఈ నంది దగ్గర తీసిరు. కాకపోతే ఈ నంది కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, అందుకని చెప్పేసి రిపేర్ జరుగుతుంది. అందుకని ఇది నంది దగ్గరికి అయితే పోనివ్వట్లేదు. చుట్టూ పరదలాగా కట్టిళ్ళు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెయిన్ ఒక ప్రదక్షిణ చేద్దాం గుడి చుట్టూ. చూడండి, రాతితోటి మంచిగా చెక్కి ఇక్కడికైతే చాలా ప్రదేశాలు, అదే విహార ప్రదేశాలు ఉంటాయి కదా చూడనీకి. హన్మకొండలో ఇది భద్రకాళి టెంపుల్కి చాలా విదేశీయులు కూడా వచ్చేది ఇక్కడైతే చూస్తారు. టూరిస్ట్ ప్లేస్ అన్నమాట ఇది 1000 స్తంభాల గుడి. చూడండి, ఇక్కడ
ఎట్లా కట్టిలో రాతితోటి చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఫొటోస్ అయితే ఒకటే దిగుతున్నారు ఫ్రెండ్స్. చూడండి వెనకాల నాయిస్ ఇక్కడ పని జరుగుతుంది, అదే సౌండ్ వినపెడతా ఉంది. అందుకని చెప్పేసి మొత్తం వీడియోలో ఆఫ్ చేసిన అన్నమాట. ఇప్పుడైతే మనం ఎక్కడి నుండి స్టార్ట్ చేసినామో అక్కడికైతే వచ్చేసినాం. అదే తిరగడం అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్ లోపల గుడికి అయితే వెళ్దాం. గుడి లోపల వీడియో తీయనియరు అందుకని చెప్పేసి ఇక్కడికి ఆఫ్ చేసి టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసినాం. ఇక్కడ బయట నాగమ్మ తల్లి విగ్రహం ఇప్పుడే మే రెడీ చేస్తుందన్నమాట దేవతని పసుపు రాశి కుంకుమతోటి వేప చెట్టుకు. అందుకని చెప్పేసి ప్రదక్షిణ చేద్దాం. మళ్ళీ ఇక్కడ రావి చెట్టు ఉంది ఫ్రెండ్స్. రావి చెట్టుకు ఇక్కడ కూడా మన ఆంజనేయ స్వామి విగ్రహం శివాలయం ఉందన్నమాట, శివుడు. అందుకని ఇక్కడ ఒక ప్రదక్షిణ కొబ్బరికాయలు అయితే ఇక్కడ కొట్టనివ్వలేదు. ఇక్కడ అయ్యగారులు ఉన్నారు, వీళ్ళైతే కొడుతున్నారు. చూడండి లైన్ కట్టుకుంటే ఎట్లా పోతున్నారో. పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిళ్ళు అన్నమాట వాళ్ళని టెంపుల్ చూడడానికి. అందుకని చెప్పేసి చాలామంది వచ్చిళ్ళు మేము బయటకు వచ్చేవరకు. చూడండి ఇక్కడనైతే కొబ్బరికాయ అయితే కొట్టిళ్ళు ఫ్రెండ్స్, అయ్యగారులే కొట్టిళ్ళు. కొట్టిన తర్వాత మేమైతే ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం అన్న. శివలింగం చూసిళ్ళు కదా ఫ్రెండ్స్, లోపల సేమ్ ఇట్లనే పెద్ద ఉంటుంది అన్నమాట మెయిన్ గుళ్ళో. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఒకరికి ఒకరు అనుకుంటా అనుష నేను మేమిద్దరం వీడియో తీసుకుంటూ వెళ్ళినాం అన్నమాట. దర్శనం బాగా జరిగింది. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడనైతే ఉసిరి చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఉసిరి చెట్టు ఇంకా దీపాలు పెడుతున్నారు. కార్తీక పౌర్ణమి అయిపోయినా సరే ఇక్కడ దీపాలు అయితే చాలామంది ముట్టించిళ్ళు. చూడండి ఇదైతే మంచిగా ఉసిరి చెట్టు కూడా ఒక ప్రదక్షిణ వేసి కొద్దిసేపు చాలాసేపే కూర్చున్నాం ఫ్రెండ్స్. కూర్చొని ఫోటోలు దిగి చాలా అంటే చాలామంది ఫొటోస్ ఎక్కువ, వీడియోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. మేమైతే ఇట్లా జరిగింది ఇక్కడ దర్శనం. ఈడ దర్శనం జరిగే వరకు 10:30 అట్లా అయింది అనుకుంటా. 9:30 10 అయింది. అయిపోయాక నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళినాం. చూపిస్తా చూడండి అది కూడా ఏం టెంపుల్ అని చెప్పేసి. ఇవాళ అంచకి హాలిడే అన్నమాట, అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఉంది. మేము గుడి చుట్టూ తిరుగుతుంటే ఫోటోలు దిగుతుంటే ఒక్కసారి గంట శబ్దం వినబడింది. ఏంటా అని మళ్ళీ పరుగున ఇప్పుడు గర్భగుడి లోపలికి అయితే వచ్చినాం. ఇక్కడ వీడియో తీసిన కొంచెం చూడండి, లోపలికి వచ్చినాం. ఇక్కడ శివలింగం అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే శివునికి ఆరతి ఇస్తున్నారు. ఆరతి ఇస్తుంటే మేమైతే మంచిగా వెళ్ళి ప్రసాదం దొరికింది మాకు. ఆరతి తీసుకొని వచ్చినాం. ఇక్కడనైతే బెల్లన్నం అయితే అండుకొచ్చారు. అందుకని చెప్పేసి ప్రసాదం తింటున్నాం ఇక్కడ కూర్చొని. చూడండి మీకు చూస్తే వెనకాల యూనిఫామ్స్ వస్తే పిల్లలు ఫొటోస్ వీడియోస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఎవరైనా చూడకపోతే ఒక్కసారైనా దర్శనం చేసుకోండి. 1000 స్తంభాల గుడి చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ 1000 స్తంభాల గుడికి ముందు ఇంకొకటి సేమ్ అట్లనే ఉంటుంది అన్నమాట టెంపుల్. ఈ 2 టెంపుల్ మధ్యలో నంది ఉంది చూడండి. అదొక టెంపుల్. ఇటు సైడు కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది, ఇంకా వర్క్. మధ్యలో అయితే నంది ఉంది ఫ్రెండ్స్. మరి ఇది తీసినాక ఇంకెంత బాగుంటుందో టెంపుల్ తెలియదు. వర్క్ అయిపోయాక అంచాల చూపిస్తుంది వర్క్ జరుగుతుంది అని చెప్పేసి. ఈ దర్శనం అయిపోతుంటే బయటకు వచ్చి ఫ్రీ బస్ అయినా సరే మనం ఎప్పటి దొరికాయి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఒకటి ఆటో ఎక్కినాం. 30 రూపీస్ అట. భద్రకాళి టెంపుల్ 1000 స్తంభాల గుడికి భద్రకాళి టెంపుల్కి కొంచెమే దూరం ఉంటుంది. అయితే మెయిన్ రోడ్డు మీద దింపితే 20 రూపీస్ అన్నారు, గుడి దగ్గరికి వెళ్తే 30 రూపీస్ అన్నారు. అందుకని చెప్పేసి గుడి దగ్గర దిగినాం. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం భద్రకాళి టెంపుల్కి. చాలామందికి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, వరంగల్ హన్మకొండ చుట్టుపక్కల వాళ్ళకైతే తెలుస్తుంది. వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోతారు. టూరిస్ట్ ప్లేస్ అని చెప్పిన కదా, ఇది కూడా ఒకటి. ఇప్పుడైతే లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. కొంచెం గుట్టలాగా ఉంటుంది అన్నమాట, పైకి ఎక్కాలి. మనం ఎండాకాలం వచ్చినప్పుడు కాలు కాలుతాయి అని చెప్పేసి పక్కకి రేకులు కూడా వేసిళ్ళు, ఆ రేకుల కింద నుంచి నడవడానికి. ఇక్కడనైతే మెయిన్ కొత్త కార్లు బండ్లు ఉంటాయి కదా, పూజలు అయితే జరుగుతాయి అన్నమాట ఈ టెంపుల్లో. అందుకని చెప్పేసి కొత్త కార్లు ఉన్నాయి. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ అయినాక ఒకటి శివుడు విగ్రహం చూడండి గుట్ట పైన ఎట్లున్నాయో. ఇక్కడ కూడా లోపల పక్కకి రేకుల్లాగా ఉన్నాయి కదా, ఇక్కడ అదే ఎండాకాలం వచ్చినప్పుడు బాగా కాలుతాయి. అప్పుడు తట్టు సంచులు కూడా వేస్తారన్నమాట, చల్లటివి, కాళ్ళు కాలకుండా. ఇక్కడనైతే బాగా పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు 1000 స్తంభాల గుళ్ళో కొందరు చూసిన వాళ్ళే మళ్ళీ ఇక్కడికి వచ్చారు అన్నమాట దర్శనం చేసుకుని. ఎందుకంటే బొట్టు చూస్తే గుర్తుపట్టినాం. లోపల బొట్టు ఇక్కడికి అక్కడికి తేడా ఉంటుంది అన్నమాట బొట్టు.
చూడండి ఇప్పుడైతే మేము తెల్లబొట్టు పెట్టుకున్నాం కదా వేయి స్తంభాల గుళ్ళో. ఇక్కడ అర్ధచంద్రాకారంలో ఎర్రటి కలర్ది పెడతారన్నమాట కుంకుమ. భద్రకాళి టెంపుల్లో మెయిన్ బొట్టు స్పెషల్ అన్నమాట. ఆ బొట్టు పెట్టుకుంటే ఆల్మోస్ట్ అర్థమవుతుంది అందరికీ భద్రకాళి టెంపుల్కి వెళ్ళిందని. చూడండి లోపల టెంపుల్ అయితే ఇట్లుంటుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అయితే టెంపుల్కి వెళ్ళే ముందు ఇప్పుడు ఎంతమంది చూపెట్టినా కదా గోశాల, గోవులను దర్శనం చేసుకొని వెళ్ళాలన్నమాట. పక్కకి పెద్ద చెరువు ఉంటుంది అన్నమాట, భద్రకాళి చెరువు. ఇప్పుడైతే లోపలికి దర్శనానికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మనం ఎదుటుగా ఉన్నది గణపతి విగ్రహం ఉంటుంది అన్నమాట, ఒక చిన్నగా గుడి. గణపతిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇదే చూడండి భద్రకాళి టెంపుల్లో గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి ఇప్పుడైతే లైన్ కట్టినాం. చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. ఇట్లా 2 లైన్లు కనబడుతున్నాయి కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నది వాళ్ళు టికెట్ తీసుకొని దర్శనం తీసుకుంటున్నారు, రైట్ సైడ్ ఉంది మేము ఫ్రీ దర్శనం అన్నమాట. దర్శనం అయిపోయింది. మీకు గుడిలో దేవత కొంచెం కనబడింది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ చూడండి మేము వెళ్ళొచ్చే వరకు ఎంతమంది, ఇదంతా లైన్ అన్నమాట. ఇక్కడ కూడా దీపాలు కాలుస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది. చూడండి ఫైనల్గా ఇట్లుంటుంది దేవత. చాలా అంటే చాలా పవర్ఫుల్, మస్తు ఉంటుంది. ఇక్కడ కూడా బయటకు వచ్చే వరకు ఇక్కడ ప్రసాదం దొరికింది మాకు. పొద్దున్నే వచ్చినాం కదా అందుకని చెప్పేసి పులిహోర ఇక్కడ, అక్కడనేమో బెల్లన్నం దొరికింది, ఇక్కడనేమో పులిహోర. చూడండి గుడి మొత్తం చుట్టూ ఇట్లుంటుంది ఫ్రెండ్స్. మేము వచ్చే వరకు ఇంకా చాలామంది అయ్యారు. అక్కడ ప్రసాదం పెడుతున్నారు వెనకాల. ఇక్కడ సైడ్కి ఇంకొక టెంపుల్ ఉంది, అది కూడా దర్శనం చేసుకొని వచ్చి మెల్లగా ప్రసాదం అయితే తింటున్నాం. గుడిలో దర్శనం అయినాక మనం బయటకు వస్తుంటే సాయిబాబా టెంపుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చున్నాం. సాయిబాబా టెంపుల్ ముందు ఒక తాబేలు ఉన్నది చూడండి వైట్ కలర్లో, ఆ తాబేలును కూడా దర్శనం చేసుకున్నాం. చూడండి భద్రకాళి గుళ్ళో అమ్మవారు కొంచెం లైట్గా అంశ తీసింది ఇది వీడియో, కానీ కనబడనట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం. ఫ్రీ బస్సులే ఎక్స్ట్రా, మాకు ఫ్రీ బస్సులు అయినా సరే చెరి 40 రూపీస్ అయితే ఖర్చు అయినాయి బస్ కిరాయిలకు. అంటే దిగి వాళ్ళు బస్ స్టాప్ కానీ దించుతారు ఫ్రెండ్స్. అబ్బో ఫ్రీ బస్ ఏందో కానీ ఫుల్ పబ్లిక్, డ్రైవర్ కండక్టర్ తిట్టని పాపన లేరు, అందరినీ తిరుగుతాళ్ళు. మాకు ఫ్రీ బస్ అయితే మేమేమో వెంటమన్నట్టు మస్తు సీరియస్ అవుతారు ఫ్రెండ్స్. 1 నెల కిందట ఇప్పుడు ఉన్నారా మందికి, ఇప్పుడు బస్ చూడండి. ఇప్పుడైతే అన్నం అయితే తింటాను. ఫ్రీ బస్సులో అయినా సరే 40 రూపీస్ ఖర్చు అయినాయి. అంటే బస్ స్టాండ్లోనే దించుతారన్నమాట. అట్లా బొబ్బ రచ్చయింది. తిన్నాక మాట్లాడతాం మీకు నేను ముచ్చట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే అన్నం తిన్నాక గంట అయితే అంత తిని. ఎందుకంటే పొద్దున బోళ్ళు నిన్న నైట్, ఇవాళ మార్నింగ్, ఇప్పుడు ఈవినింగ్ 3 బోళ్ళు మొత్తం నిండింది అన్నమాట. 2 బేషన్లు అయినాయి. బోళ్ళు తోమిన, బట్టలు పొద్దున విండేసిన, ఎండ వేసిపోలే ఫ్రెండ్స్. అవి ఎండేసిన వచ్చినాక, కానీ వచ్చే వరకు ఎండ మొత్తం అయింది. అవి ఎండయి కానీ అట్లా ఆరేసిన. ఏం చేయాలి, ఇల్లు వాకిలు ఉడిచిన, తిన్నది మొత్తం అరిగింది. అయితే ఈరోజు ఉపవాసం ఉందాం అనుకున్నాం. కాకపోతే మేము ఆల్రెడీ వీడియోలో చూసింది కదా, అదే బెల్లన్నం పులిహోర ఆ ప్రసాదం అయితే దొరికింది. అందుకని చెప్పేసి అక్కడ ప్రసాదం తిన్నాం. ఈ ఉపవాసం ఉండడం ఎప్పుడు ఉండలేదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి ఉండలేదు. టెంపుల్కి అయితే వెళ్ళినాం. టెంపుల్కి వెళ్ళడానికి ముఖ్య కారణం అయితే ఈరోజు అదే ఏకాదశి కదా, ఈరోజు వైకుంఠ ఏకాదశి. అందుకని చెప్పేసి ఏ టెంపుల్లో ఇంత సందు లేదు ఫ్రెండ్స్. 1000 పిల్లర్ టెంపుల్, అదే మేము వెయ్యి స్తంభాల గుడికి పోయినాం, భద్రకాళి టెంపుల్కి పోయినాం. ఫ్రీ బస్ అని చెప్పేసి ఫ్రీ బస్సులో అయితే వెంటనే జర్నీ చేసినాం. చూసారు కదా మా జర్నీ ఇట్లా జరిగింది. ఇప్పుడైతే ఇక ఇంట్లో పని అంతా తీరింది, కానీ సాయంత్రం ఈవినింగ్ పూరి చేయాలి ఫ్రెండ్స్. టిఫిన్ మార్నింగ్ ఇవాళ ఏం టిఫిన్ చేయలేదు కాబట్టి ఈవినింగ్ అయితే పూరి చేద్దాం అనుకుంటున్నాం. సొరకాయ పప్పు అండి అందుకని చెప్పేసి. అసలు కదా మా ఫ్రీ బస్ జర్నీ ఇట్లా జరిగింది. కానీ ఏం ఫ్రీ బస్సో కానీ కుక్కన బుద్ధులు అంటే చాలా తిడుతున్నారు, పడుతున్నారు. అసలు ఎందుకు పెట్టిలో అర్థం అవుతలేదు. ఎక్స్ప్రెస్లో అయితే అసలు మధ్యలో ఆపట్లేదు ఫ్రెండ్స్. ఇక ఎక్కడన్నా మనం టికెట్ కొంటే ఇక్కడ ఆపండి అంటే ఆపుతారు కదా, ఈ ఫ్రీ బస్సులు ఏమో కానీ స్టేజ్ వచ్చిన కానే దిగాలన్నట. మేమైతే 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోయినాం, అట్లా ఆపమంటే ఆపలేదు. ఇట్లా జరిగింది జర్నీ. వీడియో చూసే మీలో ఎవరైనా ఫ్రీ బస్ జర్నీ చేసిలా ఇంతవరకు చేయలేదా అనేది కామెంట్ చేయండి. ఫ్రీ బస్ జర్నీ ఎట్లుంది, ఉంటే మంచిదా లేకుంటే మంచిదా అనేది కూడా కామెంట్ చేసి నాతోటి షేర్ చేసుకోండి. వీడియో మాత్రం ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.